హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. చాలా రోజులుగా, ఇంకా చెప్పాలంటే గత 9 నెలలుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రకటన రావడానికి కొద్దిగా ముందే నేను అనౌన్స్ చేస్తూ వస్తున్నాను. నేను చెబుతున్న విషయాలు వాస్తవాలుగా తేలుతున్నాయి. అదే సమయంలో కొంతమంది నా వీడియోల మీద కూడా కామెంట్ చేస్తున్నారు, అసలు ఫ్యూచర్ సిటీ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది బ్రదర్, ఒక్కసారి చూపించండి అని. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ డ్రోన్ కెమెరాతో పాటు క్లియర్ కట్గా ఫ్యూచర్ సిటీలో ఎక్కడెక్కడ ఎలాంటి డెవలప్మెంట్ ఇప్పుడు కొనసాగుతుంది క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేనున్నది కొత్తూరు ఎక్స్ రోడ్. ఇది తుక్కుగూడ నుంచి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత శ్రీశైలం జాతీయ రహదారి మీద ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది ఒక రకంగా చెప్పాలంటే గేట్వేగా చెప్పవచ్చు ఫ్యూచర్ సిటీకి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 9 కిలోమీటర్స్ వెళ్ళిన దగ్గర మనకు ఫ్యూచర్ సిటీ స్టార్టింగ్ పాయింట్ మొదలవుతుంది. అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్తో పాటు చివరి పాయింట్ ఏదైతే ఉందో నక్కర్త మేడిపల్లి, అక్కడ రాబోతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీ, అదే రకంగా భూముల కేటాయింపుకు సంబంధించిన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని, గ్రౌండ్ రిపోర్ట్ని నేను ఇవాళ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కీప్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్. ఎస్, మనం కొత్తూరు నుంచి ప్రారంభమయ్యాం. అక్కడ నుంచి 9 కిలోమీటర్లు వచ్చిన తర్వాత పవర్ గ్రిడ్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పనిచేస్తున్న పవర్ గ్రిడ్. 3 రకాల పవర్స్, హైడల్, థర్మల్, అదే రకంగా సోలార్ పవర్ ఇంటిగ్రేట్ చేసి ఈ మొత్తం 14,000 ఎకరాలలో రాబోతున్న ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి అన్ఇంటరప్టెడ్గా పవర్ సప్లై చేయడానికి ఉద్దేశించి నెలకొల్పబడింది. తర్వాత అక్కడ నుంచి మనం రైట్కి వచ్చాం. ఇక్కడ 600 ఎకరాలలో ఇప్పుడు కనిపిస్తున్న ఏరియా మొత్తం చూడొచ్చు. మనం 600 ఎకరాలలో ప్రభుత్వం డెవలప్ చేస్తుంది, టీజీఐఐసి ద్వారా డెవలప్ చేస్తున్నారు. ఎవరైతే ఈ 14,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారో వారికి 1 ఎకరం ఇచ్చిన వారికి 121 గజాల చొప్పున వారికి భూములు కేటాయిస్తున్నారు. ప్లాట్లు కేటాయించడానికి టౌన్షిప్ చేస్తున్నారు. 600 ఎకరాలలో మొత్తం మీరు ఒకవేళ మాస్టర్ ప్లాన్ కనుక చూస్తుంటే మీకు క్లారిటీ ఉంటుంది. మొత్తం 13,973 ఎకరాలలో 600 ఎకరాలకు సంబంధించి రెసిడెన్షియల్ ఏరియా కింద పెట్టారు. ఆ ఏరియాలో ప్లాట్లు గవర్నమెంటే డెవలప్ చేసి ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో 2016 నుంచి 2018 మధ్య 8,000 మంది రైతులు ఇచ్చారు. ఆ 8,000 మంది రైతులకు ఆ రోజు కాంపెన్సేషన్ ఇచ్చారు. బట్ ఇవాళ వారికి ఇక్కడ ప్లాట్లు కేటాయించబోతున్నారు. దానికి సంబంధించి టీజీఐఐసి డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అద్భుతంగా కనిపిస్తున్నాయి. బీటీ రోడ్లు 60 ఫీట్లు, 40 ఫీట్లు, 33 ఫీట్ల వెడల్పుతో వేస్తున్నారు. అదే రకంగా ఇది జంక్షన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెనక్కి వెళితే స్కిల్ యూనివర్సిటీకి కనెక్ట్ అవుతుంది. అదే రకంగా ఇటువైపు కనుక చూస్తే, ఇటువైపు ఇక్కడ నుంచి ముందుకెళ్తే 330 ఫీట్ రోడ్ ఏదైతే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వస్తుందో అక్కడ గేట్వే ఉంటుంది. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన గేట్వేకు ఇటువైపు వెళితే వస్తుంది. ఇక నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, ఇటువైపు అమెజాన్ డాటా సెంటర్, అదే రకంగా పవర్ గ్రిడ్ ఉంటాయి. మొత్తం మీద 600 ఎకరాలలో డెవలప్ చేస్తున్నారు. ఇది కేవలం 4 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టు ఈ లెవెల్కి వచ్చింది. 4 నెలల క్రితం నేను ఒక వీడియో చేశాను, వెనక్కి వెళితే చూడవచ్చు మీరు. సెప్టెంబర్లో ఉంటుంది ఆ వీడియో. అప్పుడు చూస్తే క్లియర్ కట్గా మనకు ఇవన్నీ మట్టి రోడ్లు, కంకర రాళ్ళు కనిపించాయి. ఇవాళ బీటీ రోడ్లు పూర్తయి ఒక టౌన్షిప్ అనేది క్లియర్ కట్గా జరగబోతోంది. అతి త్వరలో నాకు తెలిసి మే నెలలోనే ఈ ప్లాట్లకు సంబంధించిన పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి రాబోతున్నారు. అదే రోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారని ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు ఏఐసిటీలో ఎవరైతే మైక్రోసాఫ్ట్కి సంబంధించి, అదే రకంగా గూగుల్కి సంబంధించిన ఏ విభాగాలు వాళ్ళ కార్యాలయాలని నెలకొల్పబోతున్నాయి వాటికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా 2 నెలల క్రితం ప్రభుత్వం చేసుకుంది. మైక్రోసాఫ్ట్తో ఏకంగా 4,500 కోట్ల రూపాయలతో, అదే రకంగా గూగుల్తో కూడా ఒప్పందం జరిగింది. ఈ 2 సంస్థలు తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషన్, రెవెన్యూ, అదే రకంగా అగ్రికల్చర్ విభాగాలతో కలిసి పనిచేయబోతున్నాయి. వాళ్ళ సర్వీసులు ఇవ్వబోతున్నాయి. దానికి సంబంధించిన ఇక్కడ ఏఐసిటీలో వారికి సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి. మొత్తం మీద ఇది గ్రౌండ్ రిపోర్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నది ఈ 600 ఎకరాలకు సంబంధించిన టౌన్షిప్, టీజీఐఐసి డెవలప్ చేస్తున్న టౌన్షిప్లో ఉన్నాం. ఇది జస్ట్ స్కిల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉంటుంది, రౌండగా ఉంటుంది. అదే రకంగా అమెజాన్ డాటా సెంటర్కు బ్యాక్ సైడ్ వస్తుంది, బేగరకంచ గ్రామానికి దగ్గరగా ఉంటుంది. ఇది నెక్స్ట్ ప్లాట్ల పంపిణీకి రంగం సిద్ధమవుతుందనడానికి ఇది తార్కాణం. క్లియర్ కట్గా బీటీ రోడ్లు కనిపిస్తున్నాయి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. సాధారణంగా వెంచర్లలో కేవలం రోడ్లు వేసి వదిలేస్తారు, కానీ ఇక్కడ కల్వర్ట్లతో సహా నిర్మిస్తున్న పరిస్థితి చాలా క్లియర్ కట్గా పక్కా ప్లానింగ్తో ఒక టౌన్షిప్ డెవలప్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలాగని ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం లేదు. ఎవరైతే రైతులు 8,000 మంది వాళ్ళ వ్యవసాయ భూములను కోల్పోయారో వారికి గిఫ్ట్ కింద, రివార్డ్ కింద ఈ ప్లాట్లను ఇవ్వబోతోంది ప్రభుత్వం. అతి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనం ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా 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 క్రూషియల్ ప్లేస్లో ఉన్నాం. నిజం చెప్పాలంటే ఒక గుండెకాయ లాంటి ప్లేస్లో ఉన్నాం.
ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఇందాక టౌన్షిప్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి మనకు 3 కిలోమీటర్స్ పడుతుంది. ఇది ఎలాంటి సెంటర్ అంటే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రాబోతున్న 330 ఫీట్ల రోడ్డు ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇటువైపు 1 కిలోమీటర్ వెళ్తుంది కుర్మిద్ద వరకు. కుర్మిద్ద దగ్గర ఎక్స్చేంజ్ వస్తుంది, ఇంటర్ ఎక్స్చేంజ్. దాంట్లోనే ఏదైతే 300 ఫీట్ల రోడ్ల మధ్యలో మెట్రో రైలు వస్తుందో దానికి సంబంధించిన ఎండ్ పాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఈ 300 ఫీట్ రోడ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అయ్యి అక్కడ నుంచి కాస్త శ్రీశైలం రోడ్డుకు దగ్గరగా వెళ్ళి సౌత్ వైపుగా త్రిబుల్ ఆర్ వైపు వెళుతుంది. అదే రకంగా ముందు మనం కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి వచ్చిన 200 ఫీట్ రోడ్డు అక్కడికి ఎండ్ అయిపోయింది. ప్రస్తుతం ఈ ఇంటర్ ఎక్స్చేంజ్ ఏదైతే రాబోతుందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి అది తక్కల్లపల్లి సాగర్ రోడ్లో ఉంటుంది, అక్కడి వరకు వెళుతుంది. నక్కర్త మేడిపల్లి అనేది చాలా క్రూషియల్ ప్లేస్. మనం ఇందాకటి నుంచి చెప్తూ వస్తున్నాను, గత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. నక్కర్త మేడిపల్లి అనేది ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతున్న ప్లేస్. ఎందుకంటే 2024 నవంబర్లోనే 6 ప్రధానమైన పెద్ద సంస్థలు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి ఉన్న అరబిందో ఫార్మా లాంటి సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. వారికి 2 ఏళ్ల కాల వ్యవధిలో వారు 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. దాంతోపాటు 12,500 ఉద్యోగాల కల్పన చేయాలి. అలాంటి ప్లేస్ నక్కర్త మేడిపల్లి. అది ఇక్కడ నుంచి ఈ రేడియల్ రోడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. సో ఓవరాల్గా ఇది చాలా క్రూషియల్ ప్లేస్. ఎందుకంటే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ నుంచి రాబోతున్న 330 ఫీట్ రోడ్డు, అదే రకంగా మెట్రో రైల్, అదే రకంగా 200 ఫీట్ రోడ్ స్టార్ట్ అయ్యే ఇంటర్ ఎక్స్చేంజ్ ఇక్కడికి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో వస్తుంది. ఎందుకు క్రూషియల్ ప్లేస్ అని చెప్తున్నానంటే దీనికి 300 ఫీట్ల రోడ్డు, అదే రకంగా 200 ఫీట్ల రోడ్డు, మెట్రో రైల్, ఈ 3 జాయింట్ అయ్యే ప్లేస్. దాంతోపాటు దీనికి రైట్ సైడ్ అమెజాన్ డాటా సెంటర్ ఎక్స్టెన్షన్ రాబోతుంది. దానికి సంబంధించి కూడా మనం క్లియర్ కట్గా చూస్తే డావోస్లో జరిగిన ఒప్పందం అమెజాన్ సంస్థతో జరిగింది. దానికి సంబంధించి లెఫ్ట్ సైడ్ ఏరియాకి రాబోతుంది. దానికే ఇది చాలా క్రూషియల్ ప్లేస్ అని చెప్తూ వస్తున్నాను నేను. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలించే ముందు అక్కడ బ్లూ షీట్స్ కనిపిస్తున్నాయి. బ్లూ షీట్స్ మీరు ఒకసారి ప్యాన్ చేయండి. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ అది, బ్లూ షీట్స్ అది. ఓవరాల్గా ఇది చాలా క్రూషియల్ ప్లేస్. ఫ్యూచర్ సిటీ గుండెకాయ లాంటి ప్లేస్లో ప్రస్తుతం ఉన్నాం. గ్రౌండ్ రిపోర్ట్ కావాలని చాలామంది నా ప్రేక్షకులు అడుగుతున్న నేపథ్యంలో వారికి చూపించడానికి గ్రౌండ్ రియాలిటీ ఏంటో నేను విత్ డ్రోన్ కెమెరా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ప్రస్తుతం మనం చేరుకున్నాం నక్కర్త మేడిపల్లి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఫెన్సింగ్ వెరీ రీసెంట్గా వేసిన ఫెన్సింగ్ ఇది. ఒకప్పుడు అంటే దాదాపు 7-8 సంవత్సరాల క్రితం ప్రభుత్వం సేకరించిన ఫార్మా భూములకు సంబంధించి ఇది లాస్ట్ పాయింట్. ఈ తర్వాత కుర్మిద్ద రిజర్వ్ ఫారెస్ట్ మొదలవుతుంది. ఆ తర్వాత ముందుకెళ్తే త్రిబుల్ ఆర్ వైపు ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు మనం ఎండ్ పాయింట్లో ఉన్నాం. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎండ్ పాయింట్లో ఉన్నాం. లైఫ్ సైన్సెస్ హబ్ ఆనుకోనున్న ఫెన్సింగ్ ఇది. ఇక్కడ నవంబర్ 2024లో 6 కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హెట్రో డ్రగ్స్, అదే రకంగా MSN ఫార్మా, గ్లాండ్ ఫార్మా లాంటి 6 ప్రధానమైన కంపెనీలు, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి ఉన్న కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 12,500 ఎంప్లాయ్మెంట్ 2 ఏళ్ల కాలంలో రావాల్సిన అగత్యం కనిపిస్తుంది. ఆ మేరకు MOU గత నవంబర్లో జరిగిన పరిస్థితి. ఇప్పుడున్న మన ప్లేస్ ఎండ్ పాయింట్ ఫార్మాసిటీకి సంబంధించి లైఫ్ సైన్సెస్ హబ్కు సంబంధించిన ప్లేస్. ఇటీవలనే అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఇక్కడ కంచె వేసే కార్యక్రమం చేపట్టారు. తర్వాత క్రమంలో ఈ భూములు ఏవైతే 6 నెలల క్రితం ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్న ఫార్మా కంపెనీలకు ఈ భూములను ఇచ్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. మొట్టమొదటి ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్ సిటీలో వచ్చే ప్లేస్ ఇది. దాంతోపాటు ఫస్ట్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫస్ట్ డెవలప్మెంటల్ యాక్టివిటీ జరిగే ప్లేస్ ఇది. ఓవరాల్గా గ్రౌండ్ రిపోర్ట్ చెప్పే ప్రయత్నం చేశాను నేను. మార్నింగ్ కొత్తూరు ఎక్స్ రోడ్ దగ్గర మొదలై ఆ తర్వాత టౌన్షిప్ 600 ఎకరాల్లో వస్తున్న టౌన్షిప్, ఆ తర్వాత కురిమిద్ద ఏరియాలో ఏదైతే స్కిల్ యూనివర్సిటీ వస్తుందో ఆ ప్రాంతంలో చూసాం. ఇప్పుడు ఎండ్ పాయింట్ నక్కర్త మేడిపల్లి దగ్గర ఉన్నాం. లైఫ్ సైన్సెస్ హబ్కు సంబంధించిన వ్యవహారం ఇక్కడ కొనసాగుతుంది. ఓవరాల్గా ఇది గ్రౌండ్ రియాలిటీకి సంబంధించిన ప్రక్రియ. గత 7-8 నెలలుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను వీడియోలు చేస్తూ వస్తున్నాను. కొన్ని గవర్నమెంట్ నిర్ణయాలు, దాంతోపాటు గ్రౌండ్ రియాలిటీని రెండింటినీ మేళవించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగమే ఈ గ్రౌండ్ రిపోర్ట్. ఫ్యూచర్ సిటీకి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ చూసాం. అమెజాన్, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి ఉన్న ప్రైవేటు సంస్థలు. దానికి తోడు సింగపూర్లో ఒక ఊపిన టెక్నికల్ ఎడ్యుకేషన్స్ లాంటి సంస్థ. ఇలాంటి అన్ని సంస్థలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ వైపు కన్ను పెట్టాయి. అదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వంతో ప్రతిష్టాత్మకమైన టైం బౌండ్
కాల పరిమితితో కూడిన ఎంఓయూలు చేసుకున్నాయి. ఇవన్నీ ముందుకొస్తున్న తరుణంలో వచ్చే 3-4 సంవత్సరాలలో ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీలో కనీసం 60-70% పూర్తయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసినప్పుడు నేను కనుక బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.